కెమెరామెన్ సార్ బాబు రెడీ ఆర్ట్స్ చూస్తావా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి బ్లాగ్స్ అండ్ సినిమాటిక్ యూనివర్స్. ఈ రోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే మీమ్స్ రియాక్షన్. ఈ రోజు కూడా నేను కొన్ని మీమ్స్ ని గ్యాదర్ చేశాను. సో దాన్ని ర్యాండమ్ గా ప్లే చేస్తూ దానికి రియాక్ట్ అవుదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ డైరెక్ట్ గా మీ నోటిఫికేషన్ లోకి వస్తాయి. మేము లాస్ట్ వీడియోలో చూపించినట్టు SSMB 29 గురించి కొన్ని ట్రాల్స్ అయితే ఇంకా వస్తున్నాయి. సో దానికి ఫస్ట్ రియాక్ట్ అవుదాం. ఫస్ట్ మీన్ దిస్. మీ కొడుకు నాన్న మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను నాన్న? సార్ పాస్పోర్ట్. జక్కన్న బాబు పాస్పోర్ట్. పాస్పోర్ట్. పాస్పోర్ట్ పాస్పోర్ట్ అని ఇంతకుముందు ఐస్ క్రీమ్ అమ్మేవాడువా? ఏ దేశానికి రా? బ్రిటిష్ కేనా నాన్న? వీసా అయితే దేశానికి, పాస్పోర్ట్ జనరల్ నాన్న. అవన్నీ మీకు తెలియదు. సో చూసారు కదా, ఇలాంటి మీమ్స్ చాలా ఉన్నాయి. సో అలాగే ప్లే చేస్తూ పోదాం ర్యాండమ్ గా. చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ అయితే. సెకండ్ ఇది ఆ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎందుకండి? నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ దగ్గర. జక్కన్న విత్ భైరవ BGM, బాబ్ విత్ పోకిరి డైలాగ్ అదిరింది అసలు. నెక్స్ట్ ఇది ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. ఈడు మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతాం. ఏమన్నావా? అంటే బాబు నాకు నా వయసులో చిన్న నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు, మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వద్దులే. రే మూర్తి వంగరా. ఇవాళ వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. అడితే పిండి లేచిపోని. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. నాకు తెలిసి మేబీ రాజమౌళి గారి SSMB 29 గురించి ఇంకో అప్డేట్ వచ్చేంత వరకు ఈ మీమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనుకుంటా. ఇదైతే నా ఫేవరెట్. SSMB రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ RRR బిహైండ్ అండ్ బిహైండ్. దారుణం అండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. రామచంద్ర ప్రభు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు మనం చూసింది SSMB 29 గురించి ట్రాల్స్ అండ్ మీమ్స్. ఇక ముందు వేరే ర్యాండమ్ మీమ్స్ కి రియాక్ట్ అవుదాం. యాక్చువల్లీ ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్రహ్మానందం గారు మరియు చార్లీ చాప్లిన్ గారు ఒకే పిక్ లో. వీళ్ళెవరు? కామెడీ దేవుళ్ళు. ఎస్, అబ్సల్యూట్లీ దే ఆర్ గాడ్ ఆఫ్ కామెడీ. ఇది మీమ్ అయితే కాదు, కానీ లేటెస్ట్ బజ్. అనిల్ రావుపూడి గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ ఏదైతే ఉంది అది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని. సో సమ్మర్ కి షూటింగ్ కూడా స్టార్ట్ అవబోతుందని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఒక ర్యాండమ్ మీమ్ దొరికింది. చాలా 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 బాగా నచ్చింది నాకు. ఈ కొండని ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? ఇంద్రాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారండి. అప్పటి నుంచి అలా నేర్చుకుంటున్నారు అందరూ. ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకు గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? అదే చార్మినార్ 1967లో చార్మినార్ సిగరెట్ కంపెనీ వాళ్ళు దీన్ని కట్టించారు పబ్లిసిటీ కోసం. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గ్యాబ్రియల్ ముగాబే. అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనోస్ ఐరిస్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? వసంజీ. థాంక్యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డైనమిక్ జీకే యువర్స్ ట్యూలీ మహేష్ అంట. అంటే మహేష్ బాబు గారి ఆగడు సినిమాలో ఒక సీన్ అయితే ఉంది.
జీకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అలా వాడుతున్నారు, కానీ అప్పట్లో ఇలా వాడేవాళ్ళు అని ఇది సింబాలిక్ గా చూపిస్తున్నారు. నెక్స్ట్ మీన్ ఎస్ చిరు లీక్స్. ఇంతకు ముందు నేనైతే చెప్పాను అనిల్ రావుపూడి గారితో కాంబినేషన్ చేయబోతున్నారు అని. దాన్ని చిరంజీవి గారు అయితే లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాన్ని అయితే లీక్ చేశారు. ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్ మీద సెలబ్రేషన్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చాడు కాదుగా, చెప్పారు కదా. ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట. ఓకే, అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతో చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్న ఇది నాకు ఉంది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మాత్రం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య మూవీలో మీరు చూడొచ్చు, శంకర్ దాదా MBBS, చెంటబ్బాయి, వాల్తేర్ వీరయ్య, దాంట్లో చిరంజీవి గారి కామెడీ టైమింగే వేరే లెవెల్లో ఉంటుంది. సో వి హోప్ నెక్స్ట్ మూవీలో ఆ కామెడీ ట్రాక్ అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఇదైతే ఇప్పటికీ యాప్ట్, ఎందుకంటే ఇంకో 1 month లో IPL స్టార్ట్ అవబోతుంది. సో దానికి మన మీమ్ గాడ్ ఎక్స్ప్రెషన్ ని పెట్టి ఒక బీజం అయితే పెట్టడం జరిగింది. 2025 IPL ఫ్యాన్ వార్ వీడియోస్ కి బీజిఎం సెట్. ఎగ్జాక్ట్లీ ఈ బీజిఎం అయితే బాగా సెట్ అవుద్ది. సో నెక్స్ట్ మంత్ IPL అయితే స్టార్ట్ అవబోతుంది. క్రికెట్ గురించి కూడా మీకు మీమ్స్ కావాలంటే కామెంట్ చేయండి. మేమైతే క్రికెట్ మీమ్స్ కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నాం. సో మీ సపోర్ట్ కావాలి. అండ్ ఎస్, March 26 మరియు 27 ఇన్ అకేషన్ ఆఫ్ రామ్ చరణ్ గారి బర్త్డే చిరుత మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఎంజాయ్. ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్, అదే పుచ్చుతలే 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 పుచ్చుతలే. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? అడెక్కడో ఉన్నాడు కనబడుతున్నాడా? అడెక్కడున్నా వినపడేలాగా అని పిలవ. నిజంగా 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 ఇదైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. బుజ్జి తల్లి ఒక సాంగ్ మీద మీమ్స్ అయితే ఈ రోజు చూసాను నేను ట్విట్టర్ లో. మీకు డైరెక్టర్ లో ఎలివేషన్ ఇస్తారేమో, కానీ మాకు CM PM లో ఎలివేషన్ ఇస్తారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు అని. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్ విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎలా చేస్తున్నారో మీకే తెలుసు. ఆయన సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ డైరెక్ట్ గా మీ నోటిఫికేషన్ లకు వస్తాయి. అండ్ దిస్ ఈస్ మీ అభి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.